వెల్కమ్ టు అవర్ ఛానల్. బాబాయ్ మీ పేరు? జి రామకృష్ణ. ఏం చేస్తూ ఉంటారు? రిక్షా బండి వేస్తా, ముఠా బండి. ముఠాబండి. బాబాయ్, ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీకు అనుకుంటున్నారు? ఏ పార్టీ మనం చెప్పలేము కదండి, మనం ఎట్లా చెప్పగలండి. అంటే మీకు నచ్చిన పార్టీ? ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, ఈ మధ్య నుంచి జగన్. అంతే. అంటే మీకు ఏ పార్టీ వల్ల మంచి జరిగింది ఇప్పుడు దాకా? మాకు అన్ని పార్టీల పని జరిగింది. జగన్ గారు వచ్చిన కాడికి మాకు లాస్ వచ్చేసింది. బేరాలు లేవు. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుందని? తెలుగుదేశం గెలిస్తే బాగుంది. తెలుగుదేశం గెలిస్తే బాగుంటుంది అంటారు. బాబాయ్, రీసెంట్ గా అందరి పార్టీ నాయకుల మీద రాళ్ళదాడులు జరుగుతున్నాయి. దాని మీద మీ స్పందన? మాకు తెలియదు సార్. ఎందుకంటే ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఉండాలి. అది వస్తే వీళ్ళు వస్తే వాళ్ళు బాగుంటారు. ఈసారి తెలుగుదేశం వస్తే కొంచెం అందరికి మంచి జరిగిద్దని మీ ఆలోచన. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాబాయ్ మీ పేరు? జి రామకృష్ణ. ఏం చేస్తూ ఉంటారు? రిక్షా బండి వేస్తా, ముఠా బండి. ముఠాబండి. బాబాయ్, ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీకు అనుకుంటున్నారు? ఏ పార్టీ మనం చెప్పలేము కదండి, మనం ఎట్లా చెప్పగలండి. అంటే మీకు నచ్చిన పార్టీ? ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, ఈ మధ్య నుంచి జగన్. అంతే. అంటే మీకు ఏ పార్టీ వల్ల మంచి జరిగింది ఇప్పుడు దాకా? మాకు అన్ని పార్టీల పని జరిగింది. జగన్ గారు వచ్చిన కాడికి మాకు లాస్ వచ్చేసింది. బేరాలు లేవు. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుందని? తెలుగుదేశం గెలిస్తే బాగుంది. తెలుగుదేశం గెలిస్తే బాగుంటుంది అంటారు. బాబాయ్, రీసెంట్ గా అందరి పార్టీ నాయకుల మీద రాళ్ళదాడులు జరుగుతున్నాయి. దాని మీద మీ స్పందన? మాకు తెలియదు సార్. ఎందుకంటే ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఉండాలి. అది వస్తే వీళ్ళు వస్తే వాళ్ళు బాగుంటారు. ఈసారి తెలుగుదేశం వస్తే కొంచెం అందరికి మంచి జరిగిద్దని మీ ఆలోచన. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్.